వివరాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అతలకుతలను సృష్టించాయి. ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గాలుల కారణంగా హైదరాబాద్ సహా వేర్వేరు ప్రాంతాల్లో 6 మృతి చెందారు. అకాల వర్షాలు రైతులకు భారీ నష్టం మిగిల్చాయి. అడిగికే తెలంగాణ వ్యాప్తంగా వడగళ్ల వానలు ఈదురు గాలులు అన్నదాతలను నట్టేట ముంచుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. 3-4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాత అతలాకుతలమయ్యాడు. వివిధ జిల్లాల్లో వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మామిడికాయలు రాలిపోవడం, చెట్లు కూలిపోవడంతో రైతన్న లబోదిబం అంటున్నాడు. అకాల వర్షాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, కొత్తకోట, జడ్చర్ల మార్కెట్లలో ధాన్యం బస్తాలు తడిశాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల సమీపంలో ఈదురుగాలికి ఆటోపై చెట్టు కొమ్మ విరిగిపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 6 గాయాలయ్యాయి. అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం తడిసిపోయింది. అకాల వర్షాలకు జిల్లాలో 9,000 మంది రైతులకు సంబంధించి 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. గాలులకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల కారణంగా 4 గాయాలయ్యాయి. వర్షానికి కాలనీలు బురదమయమయ్యాయి. రేకులు ఎగిరిపడ్డాయి. రేకుల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నల్గొండ జిల్లాలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 3,200 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. అనధికారికంగా ఇది 5,000 ఎకరాల వరకు ఉండొచ్చని అంచనా. 1,000కి పైగా ఎకరాల్లో మామిడి, నిమ్మ తోటలకు నష్టం వాటిల్లింది. 4 చోట్ల పిడుగుపాటుకు 4 వ్యక్తులు మృతి చెందారు. 100కు పైగా కరెంటు స్తంభాలు కూలాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడిసింది. గత వారం తడిసిన ధాన్యం కేంద్రాల్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పరిశీలించి మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. గత 3-4 రోజులుగా కురిసిన వడగళ్ల వాన, ఈదురుగాలులకు దెబ్బతిన్న వరి, మామిడి, కూరగాయల పంటల నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో అకాల వర్షాలకు 4,212 ఎకరాల్లో వరి, 132.80 హెక్టార్లలో మామిడి తోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. లేదు నేను ఫోన్ మాట్లాడతా, నేను అడుగుతా ఈ అడ్లన్నీ పోయినాయి గాలికి, వరదకే కొట్టుకపోయినాయి అర మొత్తం రాములా. అడిగికే
బాగా వర్క్ దోచి గాడవడం ఇప్పుడు నీ ముందే ఫోన్ అవుతావు 9989. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మండు వేసవిలో అకాల వడగల వర్షాలు దంచి కొడుతున్నాయి. పగలంతా భరించలేని ఎండలు కొడుతుంటే సాయంత్రం కాగానే వడగల వర్షం కురుస్తోంది. రోజు సాయంత్రం కాగానే ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం పడుతోంది. వీటితో పాటు పిడుగులు పడుతున్నాయి. సాయంత్రం అయితే చాలు ప్రజలు వణికిపోతున్నారు. 3 రోజులుగా వర్షాకాలం స్థాయిలో వర్షపాతం నమోదు కావడం విశేషం. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న అకాల వర్షం రైతుల్ని నట్టేట ముంచింది. చేతికొచ్చిన పంట వరుణుడి పాలు కావడంతో అన్నదాత అల్లాడిపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిచిపోయింది. సుమారు 2,000కు పైగా హెక్టార్లలో వరి పంట నేలవాలినట్లుగా అధికారులు అంచనా వేశారు. ఈదురుగాలులతో మామిడి నేల రాలింది. మామిడి, మిర్చి రైతులకు ఎకరానికి 50,000 వరకు నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్లోని జనగామ, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా పంట నష్టం జరిగింది. జనగామ జిల్లాలో అకాల వర్షాలకు 2,562 ఎకరాల్లో వరి పంట, 1,512 ఎకరాల్లో మామిడి, నిమ్మ తోటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 7,000 బస్తాలకు పైగా ధాన్యం తడిసింది. భూపాలపల్లి జిల్లాలో 400 హెక్టార్లలో వరి నేల రాలింది. వరంగల్ అర్బన్ జిల్లాలో 200 హెక్టార్లలో వరి, 400 హెక్టార్లలో మామిడి నేల రాలింది. మహబూబాబాద్ జిల్లాలో 400 హెక్టార్లలో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. 78 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు నగరం వణికిపోయింది. విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడడంతో పలు ప్రాంతాల్లో గంటల తరబడి అంధకారం అలుముకుంది. భారీ వృక్షాలు విరిగిపడడంతో పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. అంబర్పేట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, మేడిపల్లి, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, కాప్రా, గాంధీనగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లపై గంటల పాటు నీరు నిలిచిపోయింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు, తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా తెలంగాణలో నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు, రేపు హైదరాబాద్లో గాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోనూ పలుచోట్ల కురుస్తున్న అకాల వర్షాలు వరి, మిర్చి రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్నదాత నష్టాల పాలయ్యాడు. చేతికొచ్చిన వరి పంట సహా మామిడి తోటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో జరిగిన పంట నష్టంపై జాయింట్ కలెక్టర్తో మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. గత 3-4 రోజులుగా కురుస్తున్న వడగళ్ల వాన, ఈదురుగాలులతో కూడినటువంటి అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టానికి గురిచేసింది. ఎప్పుడూ లేని విధంగా వడగళ్ల వర్షంతో వరి, ఇటు మామిడి తోటలు, కూరగాయల పంటలు కూడా ఎంతో నష్టపోయాయి. దీని నష్టానికి సంబంధించి జేసీ రమేష్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వర్షాలకి ఎంత మేర పంట నష్టం జరిగిందని మీ అధికారులతో అంచనా వేశారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నమస్కారం అండి. యాక్చువల్లీ 2-3 నుంచి వర్షాలు హెవీగా కురుస్తున్నాయి, థండర్ స్టార్మ్స్ కూడా పడుతున్నాయి. దీనివల్ల మనకు హార్టికల్చర్లో టమాటో ఒక 90%, రిమైనింగ్ మ్యాంగో టోప్స్ పాడయ్యాయి 90%, 10% టమాటో. దగ్గర 255 హెక్టార్లు మనకు పంట నష్టం జరిగింది హార్టికల్చర్. అట్లాగే ఒక 35 లక్షల వరకు కాస్ట్ డ్యామేజ్ అయినట్టు మనం అసెస్మెంట్ చేశారు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలాగే ప్యాడీ కూడా 4,000 చిల్లర మనకు డ్యామేజ్ అయింది. దాదాపు 13 కోట్లు మనకు లాస్ అయిందని కూడా ఎస్టిమేషన్స్ చేశారు. దీనికి తగు చర్యల గురించి కూడా ప్రభుత్వానికి మనం పంపించడం జరిగింది. దీనిపైన మరి ఎలాంటి ఆర్డర్స్ ఇంకా రాలేదు. వస్తే కనుక రైతులను తప్పకుండా ఆదుకుంటాం.
ఎక్కువ ఏ పంట నష్టానికి గురైంది? మ్యాంగో టోప్స్ ఎక్కువ 90%, టమాటో 10%. అంటే ఏ ప్రాంతాల్లో ఏ మండలాల్లో ఎక్కువ నష్టం జరిగింది? మన దగ్గర భువనగిరి కానివ్వండి, బొమ్మల రామారం, ఆలేర్, వెలిగొండ అండ్ తుర్కపల్లి ఇలాంటి ప్రాంతంలో ఎక్కువ నాశనం. రైతులకు నష్టపరిహారానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుతుందని వారు ఆశించవచ్చు? మనం ప్రపోజల్ అయితే పాజిటివ్గా పంపించాము. ప్రతిసారి ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈసారి కూడా తప్పకుండా ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకొని మనకు పంపిస్తారు. హెక్టార్కి ఎంత ఇవ్వాలనేది ఇంకా వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాని ప్రకారంగా హార్టికల్చర్ క్రాప్ దీని ప్యాడీకి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పైనుంచి రాలేదు. మొత్తంగా పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపించాం. రైతులకు సంబంధించి నష్టపరిహారానికి సంబంధించి పై అధికారుల నుంచి ఆదేశాలు రాగానే వారికి నష్టపరిహారం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి జేసీ గారు చెప్తున్నారు. జర్నలిస్ట్ మహేష్తో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, యాదాద్రి. బాగా ఇట్లా పట్టుకో దోచి గాడ కూడా మేము ఎగిరి మీకు నవ్వులే అవుతాయి. ప్రధానంగా తెలంగాణలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అతలాకుతలం సృష్టించాయి. ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గాలుల కారణంగా హైదరాబాద్ సహా వేర్వేరు ప్రాంతాల్లో 6 మృతి చెందారు. అకాల వర్షాలకు రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఎందుకు ఇంతసేపు ఉప సర్పంచ్ ఉండి కూడా ఏం చేయకపోతే వేసుకుని తెలంగాణ వ్యాప్తంగా వడగళ్ల వానలు, ఈదురు గాలులు అన్నదాతను నట్టేట ముంచుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. 3-4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాత అతలాకుతలమయ్యాడు. వివిధ జిల్లాల్లో వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మామిడికాయలు రాలిపోవడం, చెట్లు కూలిపోవడంతో రైతన్న లబోదిబ్బోమంటున్నాడు. అకాల వర్షాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, కొత్తకోట, జడ్చర్ల మార్కెట్లలో ధాన్యం బస్తాలు తడిశాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల సమీపంలో ఈదురు గాలికి ఆటోపై చెట్టుకొమ్మ విరిగిపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 6 గాయాలయ్యాయి. అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం తడిసిపోయింది. అకాల వర్షాలకు జిల్లాలో 9,000 మంది రైతులకు సంబంధించి 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. గాలులకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలుల కారణంగా 4 గాయాలయ్యాయి. వర్షానికి కాలనీలు బురదమయమయ్యాయి. రేకులు ఎగిరిపడ్డాయి. రేకుల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో గత వారం నుంచి కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 3,200 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. అనధికారికంగా ఇది 5,000 ఎకరాల వరకు ఉండొచ్చని అంచనా. 1000కి పైగా ఎకరాల్లో మామిడి, నిమ్మ తోటలకు నష్టం వాటిల్లింది. 4 చోట్ల పిడుగుపాటుకు 4 వ్యక్తులు మృతి చెందారు. 100కు పైగా కరెంటు స్తంభాలు కూలాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడిసింది. గత వారం తడిసిన ధాన్యం కేంద్రాల్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పరిశీలించి మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు యాదాద్రి, భువనగిరి జిల్లాలో 1000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. గత 3-4 రోజులుగా కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులకు దెబ్బతిన్న వరి, మామిడి, కూరగాయల పంటల నష్టాన్ని అధికారులు అంచనా వేశారు.
జిల్లాలో ఈ అకాల వర్షాలకు 4,212 ఎకరాల్లో వరి, 132.80 హెక్టార్లలో మామిడి తోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సాయంత్రం వరకు మళ్ళీ వచ్చేటట్టే ఉబ్బరిస్తుంది. ఇది గట్టి పట్టుకోవాలి. కరీంనగర్లో అకాల వర్షాలు రైతులకు కన్నీరు మిగిల్చాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వివరాలు మా ప్రతినిధి నవీన్ చెప్తారు. అకాల వర్షాలు కరీంనగర్ జిల్లా రైతును కుదేలు చేశాయి. మొత్తం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో వరి పంట నష్టమైంది. మొత్తం రైతులు మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని గంగిపల్లి విలేజ్లో ఉన్నాము. గంగిపల్లి విలేజ్లో మొత్తము వరి పంట మొత్తము మనం చూస్తున్నాము. వందల ఎకరాల్లో వరి పంట మొన్న కురిసిన అకాల వర్షానికి మొత్తం కూడా వాలిపోయింది. మొత్తము అడ్డం పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది వందల ఎకరాల్లో ఇలా జరిగినటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా చూస్తే వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి. వేసంగి పంట అంటారు దీన్ని, ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ వర్షం నీరు ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో సాగు చేయడానికి పెద్దగా ఇబ్బంది ఉండని పరిస్థితి. కానీ ఇప్పుడు ఎండాకాలంలో, వేసవి కాలంలో సాగు చేస్తున్నటువంటి ఈ వరి పంటకు రైతులు చాలా శ్రమించాల్సి ఉంటుంది. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి వరి పంటకు అందిస్తూ ఉంటారు రైతులు. కానీ ఈ అకాల వర్షాలు రైతును నిండా ముంచినట్టే మనము చెప్పుకోవాలి. మనం చూడొచ్చు మొత్తము వరి పంట వాలిపోయినటువంటి పరిస్థితి, నేలకు వాలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మనము మొత్తం కూడా వడ్లు కూడా నేలను రాలినటువంటి పరిస్థితి. అయితే ఈ మట్టిలో వర్షపు నీటిలో మట్టిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. చాలా కాలం అంటే 3 నెలల నుంచి ఈ పంట సాగు చేస్తే ఈ పరిస్థితికి వచ్చింది. అయితే ఇలాంటి పంట మొత్తము రైతుకు చేతికి వచ్చే సమయంలో మొత్తము పంట నీటి పాలైందని చెప్పుకోవాలి. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఇటు హుజురాబాద్ నియోజకవర్గం అయితేనేమి, అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వరి పంటకు నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. ఒక వరి పంటే కాదు, వరి పంటతో పాటు ఇతర పంటకు కూడా మొక్కజొన్న, అదేవిధంగా మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది రైతులు ఇప్పుడు గంగిపల్లికి చెందినటువంటి చాలామంది రైతులు, నష్టపోయినటువంటి రైతులు మన వద్ద ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ ఊళ్ళో వర్షం దాటికి ఎంత పంట నష్టం జరిగిందని మీరు అంచనా వేస్తున్నారు? నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ రెడ్డి. నేను గంగిపల్లి గ్రామంలో ధనలక్ష్మి ధాన్య విత్తన రైతు సంఘం యొక్క ప్రెసిడెంట్గా ఉన్నాను. గత 4 రోజుల నుంచి అకాల వర్షాల వల్ల, హెయిల్ స్ట్రామ్ వల్ల, విపరీతమైన గాలి వల్ల పంటకు వచ్చినటువంటి గత ఈ వారం రోజుల నుంచో కోయాల్సినటువంటి వరి పంటలన్నీ బాగా దెబ్బతిన్నాయి. కోసే సమయంలో మొత్తం పడిపోయి కోతకు అనుకూలం లేకుండా కింద పడిపోవడం వల్ల కొంత పంట, కోసిన తర్వాత ఆరబెట్టడంలో కళ్ళాళ్ళలో నాని మొలకెత్తిన గింజలు ఒక రకంగా, అన్ని రకంగా రైతుకు బాగా నష్టం జరిగింది. ముఖ్యంగా ఈ గంగిపల్లి గ్రామంలో రైతులు ఎక్కువ వరి ధాన్యంలో మేల్ ఫిమేల్ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్తో పాటు ఇంప్రూవ్డ్ వెరైటీ సీడ్ ప్రొడక్షన్ కూడా చేస్తారు. ఈ గ్రామంలో ముఖ్యంగా మనం రైతు పండించే రైతాంగంలో 75% ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి వడ్లు హైబ్రిడ్ అయితేనే వేరే స్టేట్లకు, మామూలుగా ఉన్న పండించేటువంటి ఇంప్రూవ్డ్ వెరైటీస్ అయితే మిగతా జిల్లాలకు, మిగతా స్టేట్లకు ఇక్కడ నుంచి పోవడం జరుగుతుంది. కావున రైతు దీన్ని బాగా అధిక దిగుబడి వచ్చేటువంటి వంగడాలు వేసి రైతుకు ఆదాయం రావాల్సినటువంటి సమయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతును ఈ పరిస్థితి నుంచి కాపాడవచ్చని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం దీన్ని ఫీల్డ్ లెవెల్లో చూసి రైతు వారిగా ఎంత నష్టం జరిగిందని వారు అసెస్ చేస్తే. ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు వచ్చారా అంచనా వేయడానికి? మీ ఊర్లో జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఎవరైనా అధికారులు వచ్చారా, మిమ్మల్ని సంప్రదించారా? అంటే మనం పేపర్లో అయితే ప్రభుత్వం వారు సూచించారు అధికారులకు వచ్చి సర్వే చేయాలని. వారు వస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఎవరైనా సర్వే చేశారా? అంటే ఇప్పటివరకు అయితే మా దగ్గరికి అయితే రాలేదు. కాకుంటే అయితే ప్రభుత్వం వారైతే ఆలోచనలో ఉన్నదని మీ పేపర్ ద్వారా తెలుసుకున్నాం. మీరు చెప్పండి, మీరు ఎంత నష్టపోయారు, ఏం జరిగింది? నా పేరు బిరెడ్డి రవీందర్ రెడ్డి.
మానకొండూరు మండల్ కంగిపల్లి గ్రామము. నాది 6 ఎకరాలు నష్టపోయినా. మొత్తం అంతా ఈ వారం రోజుల లోపల కోసేది అంతా ఈ వడగల్పు వానలకు ఈ వర్షం గాడుపు ద్వారాలకు అన్నీ అంత పడిపోయినది. ఇప్పుడు కోద్దామనుకున్నా కానీ మొత్తం అంత కింద పదన ఉండి హార్వెస్టరింగ్ కూడా చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అది చేతికొచ్చుడు బాగా ఇబ్బందికరంగా ఉన్నది. దీని మీద ప్రభుత్వం మాకు సాయం అందించాలని మేము కోరుతున్నాము. మీరు ఈ వేసంగి పంటకు సాగు చేయడానికి చాలా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 3 నెలలుగా మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ఈ వరిని ఈ స్థితికి చేర్చడానికి? మేము అప్పుడు పెట్టుబడికి వీటికి అన్నింటికి ఇబ్బందులుగానే గట్టెక్కినాము. ఈ లాస్ట్ వరకు కోసేసరికి మాకు ఇలాంటి ఇబ్బందులు కలగడం వల్ల బాగా రైతులము ఇబ్బందికర పడ్డాము. దీన్ని గవర్నమెంట్ ఏమన్నా చర్య తీసుకొని మాకు సాయం అందించాలని మేము కోరుతున్నాము. మీరెంత నష్టపోయారు? మీది ఎక్కడ ఉంది సాగు? మీకు ఎంత పంట నష్టం జరిగింది? మాది ఒక 3 ఎకరాలు మొత్తం ఇట్లా పడిపోయింది. 2 ఎకరాలు కోసినాము, వడ్లు మొత్తం తడిసిపోయినాయి. ఎవరైనా అధికారులు ఇప్పటివరకు సంప్రదించారా? రాలేదు, ఎవరు రాలేదు. మీరు చెప్పండి పెద్ద, మీది ఎంత వరి నష్టమైంది? మాది 3 ఎకరాల వరి మొత్తం పడిపోయింది. 3 నెలలు బట్టి దానికి మందు అది ఇది చల్లుకుంటా కొంచెం పొదుపు చేసినాము. ఈ 8 రోజుల లోపట్ల కథ మొత్తం గాడుపుకు వానకు మొత్తం పడిపోయింది. కొంచెం సగం అంత మొలకొచ్చింది. వరి పచ్చగా ఉన్నది, గొలుసు కాలేదు, సగం అయింది. ఇక కొయ్యలేకపోయినాము, అంత పడిపోయింది. బాగా నష్టం అయిపోయింది మాకు. 3 ఎకరాల ప్లాటు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీ గవర్నమెంట్ వారు కొంచెం ఏమన్నా 10 రూపాయలు ఇస్తే అని మేము ఆశపడుతున్నాము. అంతే సార్. మీరు ఎకరానికి ఎంత ఖర్చు చేశారు ఈ సాగు చేయడానికి? ఎకరాన ఒక 5,000 రూపాయలు ఖర్చు. అంటే మొత్తం పెట్టుబడి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి? 10,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 15,000 అవుతుంది. మొత్తంగా రైతులు అయితే తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గత 3 నెలలుగా సాగు చేసినటువంటి వరి పంట ఏదైతే ఉందో ఈ వరి పంట పూర్తిగా నష్టపోయామని చెబుతున్నారు. ప్రభుత్వము తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ మానకొండూరు మండలంలో ఉన్నటువంటి ఎక్కువగా ఈ వరి సాగు ఏదైతే ఉందో ఇది ఎక్కువగా మన విత్తన ఉత్పత్తి కోసం పండించేటువంటి వరిధాన్యం ఇక్కడ ఉంటుంది. ఈ వరిధాన్యం తెలంగాణలో దాదాపుగా చాలా చోట్లకు ఈ విత్తనాలనే సరఫరా చేస్తారు. అయితే విత్తన ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నటువంటి ఈ మానకొండూరు మండలంలో చాలా చోట్ల వరిది ఇదే పరిస్థితి ఉంది. అయితే తమను ప్రభుత్వము అంటే అధికారులు వచ్చి మొత్తం సర్వే నిర్వహించి రైతులు ఎంత మేరకు నష్టపోయారనేటువంటిది వివరాలు తీసుకొని తమకు న్యాయం చేయాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సంపత్ కుమార్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మానకొండూరు నుంచి.